నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుమలలో విశాఖ శారదాపీఠాన్ని తక్షణమే సీజ్ చేయాలి టీటీడీ నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు శారదాపీఠం భవనానికి వెనుక వైపు వాగును కబ్జా చేసి అక్రమ నిర్మాణంపై ధ్వజమెత్తిన శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ చంద్రబాబు నాయుడు కార్యసాధకుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తున్నారు పేర్కొన్న ప్రముఖ సినీ నటుడు సుమన్ విద్యుత్ అధికారి నిర్లక్ష్యానికి బలవుతున్న పేద ప్రజలు ఆయనతో లంచం లేనిదే ఏ పనులు సాగవు కార్వేటి నగరం విద్యుత్ అధికారి ఏఈపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన టీడీపీ నాయకులు ఇక వార్తల్లోని వివరాలు తిరుమలలో విశాఖ శారదాపీఠాన్ని తక్షణమే సీజ్ చేయాలని శ్రీ ఆనంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ డిమాండ్ చేశారు టీటీడీ నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని శ్రీవారి ఆలయానికి మించి ఎక్కువ ఎత్తులో అక్రమ కట్టడాలు కట్టారని శారదాపీఠం భవనానికి వెనుక వైపు వాగును కబ్జా చేసి అక్రమ నిర్మాణంపై శ్రీనివాసానంద సరస్వతి ధ్వజమెత్తారు టీటీడీ నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని శ్రీవారి ఆలయానికి మించి ఎక్కువ ఎత్తుల అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని శారదాపీఠం భవనానికి వెనుక వైపు వాగును కబ్జా చేశారని అక్రమ నిర్మాణంపై ధ్వజమెత్తారు తిరుమలలో 80% మఠాలను ముఠాలుగా ఏర్పడి దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు విశాఖ శారదాపీఠం పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా గత ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉన్నట్లు భావిస్తున్నారని చెప్పారు టీటీడీ ఈవో స్పందించలేదని విమర్శించారు ధర్మారెడ్డి అధర్మారెడ్డిగా పాలన చేశారని మండిపడ్డారు టీటీడీలో గత ప్రభుత్వ పోకడలతో ఉన్నవారిని తక్షణం తొలగించాలని తిరుమలలో శారదా పీఠాన్ని సీజ్ చేయాలని పీఠాల పేరుతో దోపిడీ చేస్తున్న దళారీలపై చర్యలు తీసుకోకపోతే దీక్షలు చేసేందుకు వెనుకాడమని పేర్కొన్నారు విశాఖ శారదాపీఠాన్ని సీజ్ చేశామనే వార్త మేము వినాలి మరి అటువంటి చర్యలు చేపట్టకపోతే సాధు సంతులు అందరం కూడా రేపు పిలిపిస్తున్నాం ఒక తెలంగాణ సాధు పరిషత్ అలాగే ఒరిస్సా సాధు పరిషత్ అలాగే తమిళనాడు అలాగే కర్ణాటక సాధు పరిషత్ సాధు మహాత్ములు అందరూ వస్తున్నారు ఆమరణ నిరాహార దీక్షలు చేసైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత వెంకటేశ్వర స్వామి భక్తులకి ఏ కష్టం లేకుండా ఏ ఆపద లేకుండా ఉండాలని కేవలం స్వామి కోసం వెంకటేశ్వర స్వామి కోసం తిరుమల క్షేత్రాన్ని రక్షణ కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము తిరుమలలో సిద్ధమవుతున్నాం అలాంటి పరిస్థితి తీసుకురాకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా స్వామీజీలు వచ్చి ఆమరణ నిరాహార దీక్షలు చేయకుండా వెంటనే టీటీడీ అధికారులు స్పందించి సీజ్ చేయాలి విశాఖ శారదాపీఠాన్ని ప్రైవేటు వ్యక్తులను తొలగించాలి ఈ మఠాల తాలూకా మేనేజర్ వ్యవస్థని పూర్తిగా తిలోదకాలు ఇవ్వాలి ప్రక్షాళన చేయాలి మఠాల తాలూకా ప్రతినిధులే ఉండాలి ఇక్కడ మఠాలలో చక్కగా దైవ కార్యాలు జరిగేటట్టుగా ఇక్కడ పర్యవేక్షణ ఉండాలి ఒక కమిటీ ఉండాలి పర్యవేక్షణలో జరగాలి అని కోరుకుంటున్నాం ఏది ఏమైనా ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన అన్నారో దానికి మేము స్వాగతిస్తున్నాం తప్పనిసరిగా కొద్ది రోజులు వేచి చూస్తాం ఒక 15 రోజుల్లో మళ్ళీ మా కార్యాచరణ మన మీడియా ముఖంగా ప్రకటిస్తాం దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు హిందువులే భాగస్వాములే మన క్షేత్రాన్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి దుర్మార్గపు కట్టడాలు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద చేస్తున్నటువంటి భూదందాలు ఆయన చేస్తున్న అడ్డుగోలు కాషాయం వేసుకొని కాషాయ ముసుగులో వెంకటేశ్వర స్వామిని మోసం చేసి హిందువులకు బాధపెట్టి అధికారులను ప్రలోభపెట్టి ఇలాంటి అక్రమ కట్టడాలు అక్రమంగా భూమిని లాగేసుకోవడం ఏదైతే ఉందో ఇదంతా కూడా తేటతెల్లం చేయాలి తక్షణమే ఈ కార్యక్రమం తిరుమల క్షేత్రం విశాఖ శారదాపీఠ మఠం సీజుతో పూర్తిగా దాన్ని మూసివేయడంతో తెరవేయడంతో కార్యక్రమం ప్రారంభం కావాలి ఈ ప్రక్షాళన ప్రభుత్వం తరపునని మేము మరీ ఆశిస్తూ ఉన్నాం నమో వెంకటేశాయ చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ ఏఈగా విధులు నిర్వహిస్తున్న విద్యుత్ అధికారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు ఏడీఈకి ఫిర్యాదు చేశారు లంచం లేనిదే ఏ పని చేయడం లేదని మండల టీడీపీ నాయకులు వాపోయారు రాజేంద్ర అనే మేస్త్రి విద్యుత్ షాక్కు గురై పరిస్థితి విషమంగా ఉన్న విషయం మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది సమాచారం తెలుసుకున్న టీడీపీ నాయకులు బాధితుణ్ణి పరామర్శించారు
వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని ఆర్కేవిబిపేట గ్రామంలో ఓ ఇంటి వద్ద విద్యుత్ తీగలు మనుషులకు అందేలా ఉందని, విద్యుత్ తీగలను తొలగించాలని విద్యుత్ శాఖ ఏఈకి పలుమార్లు విన్నవించుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, 30,000 లంచం ఇస్తేనే మారుస్తాడని బాధితులు వాపోయారు. ఈ విషయంపైన స్పందించిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్ తీరుపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్వేట్ నగరం విద్యుత్ అధికారి నిర్లక్ష్యంతో ఒక రైతు కూలీ ఈరోజు బలైనాడు. ఏఈ లంచం లేనిదే మంచం ఎక్కననే టైప్లో ఒక వారం ముందు ఇప్పుడు 3 months గా వీళ్ళు రిపోర్ట్ చేస్తా ఉంటే ఇంటికి పైనే లైన్ ఉంది దాన్ని తీయమని 30,000 డిమాండ్ చేసినాడంట. 30,000 డిమాండ్ చేసిన దానివల్ల వాళ్ళు పేద ప్రజలు ఈ లేకుండా వాళ్ళు మేస్త్రి పని చేసుకుంటా ఉంటే పైన విద్యుత్ వైర్ తగిలి రాజేంద్ర అనే వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీనికి కారణం విద్యుత్ శాఖ ఏఈ. అతని పైన వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడే పరామర్శించాం. వాళ్ళు బాధలు వర్ణాతీతంగా మేము రోజు కూలి చేసుకునే వాళ్ళు. ఈ విధంగా ఇక్కడే కాదు, కార్వేట్ నగరం మండలంలో ఈ ఏఈ ఆగడాలు చిన్నంగా లేదు. ఏ లైన్ మార్చాలన్నా, ఏ పోల్ మార్చాలన్నా, ఏ సబ్స్టేషన్, ఏ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలన్నా కూడా లక్షలలో డిమాండ్ చేస్తున్నాడు. దానికి నిదర్శనమే ఇప్పుడు ఒక రాజేంద్ర అనే వ్యక్తి తీవ్ర గాయాలతో తలంతా కాలిపోయి అతను హాస్పిటల్కి రెఫర్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే డాక్టర్తో మాట్లాడినాడు. మేము కూడా పోయి పరామర్శించాం, మేము నాయకులంతా కూడా పరామర్శించాం. ఈ విధంగా మెరుగైన వైద్యం చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు జారీ చేశాడు. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఆ ఏఈ పైన చర్యలు తీసుకొని ఎక్కడైనా మండలంలో ఈ విధంగా ఉంటే దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుతున్నాం. ఇంటి పక్కన లైన్ ఉంది, గోడకి దానికి మోల్డింగ్ వేసుకునే కూడా మార్చమంటే 2 వారాలుగా చెప్తున్నాం. 30,000 ఇస్తేనే మారుస్తారంట. వాళ్ళ కూలీలు ఎలక్ట్రికల్ పని మాకు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే చేస్తారంట, లేకపోతే చేయరంట. పోలు మార్చేదానికి ఎవరు ఈఓ గానీ ఈ ఆఫీసర్ పనిచేసే కూలీలు కూడా డబ్బులు కావాలంట. ఎవరికి చెప్పినావు నువ్వు? ఏఈకి చెప్పినాము. ఏఈ వాళ్ళ మనుషులు పంపించిన మనుషులు చెప్తే కూడా చేయలేదు. కొంత లోడ్ అయితే మేము లోడుకోవాలంట, అన్ని డబ్బులు కడితే చేస్తారంట. ఎవరు? ఆర్కేబీపేట ఏఏడబ్ల్యూ. చిత్తూరు నగరంలోని 2 డిపోలో చిత్తూరు టు తిరుపతి, చిత్తూరు టు మదనపల్లి వెళ్లే నూతన ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బస్సును నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం 2 బస్సులను ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నగర కమిటీ అధ్యక్షురాలు కటార్ హేమలత, పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, 2 డిపో ఆర్ఎంఓ జితేంద్రనాథ్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్గా 10 రోజులకు మించలేదు. కానీ ప్రభుత్వ తరపున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా 2 బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేసిన ఘనతే కానీ, బస్టాండ్కి సున్నం కానీ, బాత్రూమ్లు క్లీనింగ్ కానీ, బస్సు రిపేర్లు కానీ, బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి 2 కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా, ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ బస్టాండ్కి ఇంకా అనేక కొత్త బస్సులు, ఇక్కడ కొన్ని రూట్లకు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మంత్రివర్యుల్ని
మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు, బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు కార్యసాధకుడని, చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని, చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని తెలిపారు. గతంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలు ఎదుర్కొన్నారని చెప్పారు. సబ్జెక్టు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కు మంచి శాఖలనే కేటాయించారని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని చెప్పారు. ఆలీ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడం ఆయన వ్యక్తిగతమని, అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రజా సేవ చేస్తే పదవులు దానికదే వస్తుందని తెలిపారు. షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అదే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి. బాగా బిజీగానే దేవుడి దేవాల్లో అన్నీ బిజీగా నడుస్తున్నాయి. అదే మాదిరిగా మీకు అందరూ తెలుసు, మన ఎలక్షన్స్ మన జరిగింది. సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అది మనం స్వీకరిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళలో ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు, టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా, అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి, వెబ్ సిరీస్కి వాటికి పనికొచ్చేలాగా, ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేసి ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎన్నో గుడిలు ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు. దానికి నా రిక్వెస్ట్ దీనికి. అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్. బాబు గారి వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైనే. సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి అందరూ బాగుండాలని నా కోరిక. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ రంగస్థల నటులు మేకల గంగయ్య అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కళావతి, జయమ్మ, పద్మావతి, నిర్మల, పార్వతి, పద్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి శనివారం తిరుపతిలో నగర సంచారం జరుగుతున్నది. ఈ నగర సంచారము ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనందరము హాయిగా ఉండాలంటే పొద్దున్నే 5 గంటలకు లేచి అందరినీ మనము ఆదరించి అందరి కోసము మనము పాటుపడే అవకాశం కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగర సంకీర్తన భాగంలో ప్రతి శనివారము తిరుపతిలో ఎంతో అత్యద్భుతంగా
ఉదయం 5:30 వరకు నగర సంకీర్తన గోవిందరాజస్వామి 4 మడ వీధుల్లో కోలాహలంగా జానపద భక్తి సంగీతాలు గోవిందనామాలతో మహిళలు కోలాటాలతో అత్యద్భుతంగా సక్సెస్ చేస్తున్నారు. నా చిన్న విన్నపము, తిరుపతిలో ఎంతోమంది వ్యాయామం చేస్తున్నారు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ బ్యాడ్మింటన్ అని టెన్నిస్ అని చెప్పి స్పోర్ట్స్ ఎన్నో యోగా ఆసనాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ శనివారం ఒక్కరోజు ఉదయం 5 గంటలకి ఈ నగర సంకీర్తనలో పాల్గొనవలసిందిగా మనసారా కోరుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటూ మీ కర్ణాటక మురళి తిరుపతి. నగర సంకీర్తన శనివారం చేయటం వల్ల మనకి ఎక్సర్సైజ్ ఏమి, మన భక్తులు రావటం ఏమి, పోరాటం ఏమి అన్నీ చాలా ఆనందంగా ఉందండి. అందరు భక్తులు వచ్చి పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. గోవిందరాజ స్వామి గుడి కాడ చేయటమే మన మహాభాగ్యము, ఆంజనేయ స్వామి భాగ్యము, అన్ని భాగ్యాలుగా భావించాలి. మేము ఈ వయసులో చేస్తున్నాం కోలాటము ఇవన్నీ అంటే ఆయన ఇచ్చిన భాగ్యమే అనుకోవాలి. ఆరోగ్యం ఉండబట్టి మేము చేస్తున్నాం. మన ఆరోగ్యం కూడా కాపాడుకున్నట్టే ఉంటుంది. నేను అన్నీ చేయటం మంచిది. నగర సంకీర్తనకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తుంటారు? 5 నుంచి 7 వరకు అండి. 7 వరకు చేస్తున్నాము. 2 గంటల సేపు మనం అన్నీ మర్చిపోయి చక్కగా చేస్తున్నాము. దేవుని నామ సంకీర్తనలో ఉన్నాము, శ్రీరామ నామ సంకీర్తనలో ఉన్నాం కాబట్టి మనం రాముని కూడా తలుచుకున్నటువంటి సంకీర్తన అన్నీ చేస్తున్నాం కాబట్టి పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాం, కోలాటం చేస్తున్నాము. శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బచ్చలమల్లి మూవీ బృందం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. బచ్చలమల్లి సినిమా డైరెక్టర్ సుబ్బు మంగదేవి, నిర్మాత రాజేష్ దండా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా బచ్చల మూవీ రివ్యూను విడుదల చేయనున్నామని చెప్పారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా బచ్చలమల్లి మూవీ రివ్యూను విడుదల చేయనున్నామని చెప్పారు. నిన్నటితో బచ్చలమల్లి సినిమా షూటింగ్ అంతా ఫినిష్ అయింది. నేను మా డైరెక్టరు మా ప్రొడ్యూసర్లు ఇద్దరం కలిసి తిరుమల వచ్చాం. రేపు హీరో గారి బర్త్డే సందర్భంగా మా సినిమా క్లిమ్స్ వస్తున్నాయి. దానికి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. థ్యాంక్ యూ. అది నరేష్ గారు ఇంతవరకు చెయ్యని ఒక కొత్త ప్యాటర్న్ సినిమా అండి. డెఫినెట్గా ఫస్ట్ లుక్ మంచి బజ్ వచ్చింది. అలాగే ఆ బజ్ను కంటిన్యూ చేస్తూ గ్లిమ్స్ ఉంటుంది. ఇది నరేష్ గారి కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ అవ్వబోతుందండి కమర్షియల్గా. నమస్కారం అండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అయింది. రేపు నరేష్ గారి బర్త్డే సందర్భంగా ఒక గ్లిమ్స్ వీడియో వదులుతున్నాం. ఖచ్చితంగా స్వామివారి బ్లెస్సింగ్స్తో అందరికీ నచ్చుతుందని బలంగా నమ్ముతున్నాం, బలంగా కోరుకోవడానికి వచ్చాం. అలాగే సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. నరేష్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిల్మ్ అవుతుందని నమ్ముతున్నాం. స్వామివారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి జరగతుంది అని ఇంకా గట్టిగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఉంటుందండి. ఆశా మూవీస్ బ్యానర్లోనే ఉంది. ఆ త్వరలోనే తెలుస్తుంది హీరో ఎవరో ఏంటి అని. చిత్తూరు జిల్లా నగర మున్సిపాలిటీ నగర పట్టణం ఈశ్వర ఆలయంలో వెలసిన శ్రీ కాలభైరవ స్వామికి శనివారం విశేష అష్టమి పూజల సందర్భంగా ప్రత్యేక అభిషేకం అర్చనలు జరిగాయి. తదుపరి వెన్న ముద్దలతో మరియు పలు రకములైన ద్రాక్ష పండ్లతో స్వామివారి అలంకరణ విచ్చేసిన భక్తులను విశేషంగా ఆకర్షించాయి. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని స్వామివారికి విశేష అభిషేక అర్చన పూజలు పాల్గొన్నారు. పూజల అనంతరం విచ్చేసిన భక్తులందరికీ విభూది, తీర్థం, వివిధ రకాలైన ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సభ్యులు, భక్తులు తగు ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో విశాఖ శారదాపీఠాన్ని తక్షణమే సీజ్ చేయాలి. టీటీడీ నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారు. శారదాపీఠం భవనానికి వెనుక వైపు వాగును కబ్జా చేసి అక్రమ నిర్మాణంపై ధ్వజమెత్తిన శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ. చంద్రబాబు నాయుడు కార్యసాధకుడు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తున్నారు పేర్కొన్న ప్రముఖ సినీ నటుడు సుమన్. విద్యుత్ అధికారి నిర్లక్ష్యానికి బలవుతున్న పేద ప్రజలు. ఆయనతో లంచం లేనిదే ఏ పనులు సాగవు. కార్వేటి నగరం విద్యుత్ అధికారి ఏఈపై చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.